హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యానాక్స్. ఈరోజు మనం హైదరాబాద్లో జరిగే వింటర్ ఉత్సవ్ మేళకి వెళ్ళిపోదాం. ఇది ఇంకా జాన్ 18 వరకు ఉంటుంది. ఈ వీడియో చూసేసి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ఎగ్జిబిషన్ అంటే ఎవరికి నచ్చదు? కిడ్స్ నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఏకైక ప్లేస్ ఎగ్జిబిషన్ కదా. ఎంత ఫన్ ఉంది అన్నది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఎంటర్ అవ్వగానే క్రౌడ్ చూసి వామ్మో ఏంట్రా అని అనుకుంటాం, కానీ ఎగ్జిబిషన్ అంటే క్రౌడ్ కామన్ కదా. బట్ హైదరాబాద్లో ఉండే క్రౌడ్ అంతా ఇక్కడే ఉందా అంటే ఎందుకు అని చూస్తే ఈ వాటర్ ఫాల్, ఆ లైట్స్, ఆ వాటర్ స్ప్రింకల్ అవుతూ, ఆ డిస్కో లైట్స్తో చేంజ్ అవుతూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. రియల్ వాటర్ ఫాల్ చూసినప్పుడు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందో దానికి ఏ మాత్రం తగ్గలేదు. అది చూసేసి లోపలికి వచ్చేస్తూ ఉంటే మనకి ఈ అంటార్క్టిక్ జోన్, ఇక్కడ మనకి పెంగ్విన్స్, ఎలిఫెంట్స్, ఇంకా కొన్ని యానిమల్స్ అన్నీ ఉన్నాయి. ఇది కిడ్స్కి చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. పోలార్ బేర్, ఫర్ సీల్, ఎలిఫెంట్, ఇంకా చాలానే ఉన్నాయి. స్నోతో అలా రిప్రజెంట్ చేస్తూ దీన్ని సెట్ చేశారు. ఇది చూసుకొని అలా బయటికి నెమ్మదిగా రీల్స్ అండ్ వీడియోస్ తీసుకుంటూ బయటికి వచ్చేస్తే ఈ ఫుడ్ అండ్ క్లోదింగ్ స్టాల్స్, ఆల్సో గేమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఫుడ్ లవర్స్కి, గేమింగ్ లవర్స్కి అండ్ ముఖ్యంగా షాపింగ్ లవర్స్కి ఇది ఒక మంచి స్పాట్. ఇక్కడ పాప్కార్న్, వింటర్ బొనాన్జా, ఆరో షూటింగ్, బాస్కెట్బాల్, గన్ షూటింగ్, ఇలా చాలానే ఉన్నాయి. అలా షాపింగ్ చేసుకుంటూ, అలా మంచి ఫుడ్ కొనుక్కుంటూ, అన్నీ చూస్తూ అలా లోపలికి వచ్చేస్తూ ఉంటే మనకి ఈ జాయింట్ వీల్ వ్యూ. ఎగ్జిబిషన్ అంటే జాయింట్ వీల్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ కదా, చాలా బాగుంది. ఆ తర్వాత లోపలికి వస్తూ ఉంటే మనకి కంప్లీట్ మేళా వ్యూ. ఇక్కడ 360 జాయింట్ వీల్ క్రౌడ్ చూసారా ఎంత ఉందో. వామ్మో, ఈ క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు. అలా ఈ పక్కనే మనకి ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్ట్లో స్ట్రీట్ ఫుడ్ నుండి కాంటినెంటల్ వరకు యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్. మొత్తం హైదరాబాద్లో దొరికే ఫుడ్ అంతా ఇక్కడే ఉందా అన్నట్టు ఉంది ఫుడ్ అయితే. అన్నీ మీకు ఏది కావాలన్నా, ఫ్రాంకీ, షవర్మా, చాయ్, అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ వ్యూ అంతా చూసుకుంటూ రైడ్స్ని అన్నిటిని చూస్తూ ఉంటేనే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా ఈ క్రౌడ్ని చూసి భయపడకుండా రైడ్ని ఎక్కాలి అని అక్కడే క్యూలో నుంచి ఎక్కే వాళ్ళకి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అనే నాకు అనిపించింది. ఈ బ్రేక్ డాన్స్ అయితే వామ్మో చాలా ఫాస్ట్గా తిరుగుతూ ఉండింది. అలా ముందుకు వెళ్తూ అన్ని అడ్వెంచర్ రైడ్స్ని చూస్తూ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ లైటింగ్ కూడా చాలా బాగా అనిపించింది. వీకెండ్ కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఉండింది. ఇది కిడ్స్ ఫేవరెట్. కిడ్స్ కోసం చాలానే రైడ్స్ ఉన్నాయి, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు అని నా ఫీలింగ్. ఇది అయిపోతూ ఉంది, ఇంకా ముందుకు వెళ్దాం అని అనుకుంటూ ఉంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా జాయింట్ వీల్ వ్యూ. ఇక్కడ మనం ముందుకు వస్తూ ఉంటే బైక్ స్టంట్ ఏరియా ఉంటుంది. ఆ బైక్ స్టంట్ ఏరియా పైకి వెళ్తే మొత్తం మేళాలో ఉన్న అన్ని రైడ్స్, అన్ని ఫుడ్ స్టాల్స్, ఇంకా పక్కనే ఉన్న ట్యాంక్ బండ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ వ్యూ. అది చూసేలోపు వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ స్టంట్లో ఒకడెక్కుతాడు, వాడు కింద నుండి మనం పైన ఎక్కడుంటామో అక్కడి వరకు వస్తూ ఉంటాడు. వీడిని చూసే వామ్మో ఎలా వస్తున్నావురా అని అనుకునే లోపు వీళ్ళతో ఇంకొక నలుగురు యాడ్ అవుతారు. ఆ నలుగురు యాడ్ అవ్వగానే నాకైతే రే రే ఏంట్రా ఏమవుతుందిరా అని అనిపించింది. ఆ నలుగురు ఇలా వెళ్ళడమే కాకుండా ఒక్క దగ్గర నలుగురు హ్యాండ్స్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. దేవుడా, వీళ్ళ గట్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇది అయిపోయిందా అని అనుకునే లోపు వీళ్ళు ఇంకా సర్ప్రైజ్ చేయడానికి కార్స్తో వస్తారు. ఆ కార్స్లో అమ్మాయిలు కూడా ఉన్నారు. దేవుడా, నాకైతే చాలా భయం వేసింది.
వాళ్ళకి అలవాటే, మనం చూడ్డానికి కొంచెం రిస్కీగా అనిపించింది. ఇలా అన్ని రైడ్స్ని, అడ్వెంచర్స్ని, స్టంట్స్ని చూసుకుంటూ ఈ ఉత్సవ్ మేళా ఎక్స్పీరియన్స్ని నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. వచ్చేసేటప్పుడు కూడా మళ్ళీ ఈ ట్యాంక్ బండ్ వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. ఆ లైట్స్, ఆ వాటర్లో రిఫ్లెక్షన్ చాలా బాగుంది కదా. ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకుండా ఉండుంటే వెళ్ళండి అని నేను రికమెండ్ చేస్తాను. ఇది Jan 18 వరకు ఉంటుంది. నైట్ వ్యూ చాలా బాగుంటుంది. సో హైదరాబాద్ వింటర్ ఉత్సవ్ మేళా ఇలా ఉంది. మీరు వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్సో బయట కూడా చాలానే ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్, లేక్ డిస్ట్రిక్ట్, అచ్చ తెలుగు అని చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకవేళ లోపల ఫుడ్ తినకపోతే ఇక్కడైనా మనం ట్రై చేయొచ్చు. ఇంకా బయట నుండి కూడా ఒక వ్యూ ఎంజాయ్ చేసేసి ఆ జాయింట్ వీల్, ఆ కొలంబస్, ఆ వాటర్ ఫాల్ అన్నిటిని మిస్ అవుతూ నేనైతే రిటర్న్ అయిపోయాను. So, thanks for watching till the end. If you like the video, you know the drill. Please do like, share, and subscribe to my channel Satyanox. Thanks for watching.